హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ వీడియో వచ్చేసి ఎంతో సింపుల్గా ఉండే వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది నేను వేసుకున్నాను. సో ఆయిల్ అనేది మీరు కొంచెం ఎక్కువే పడుతుంది, ఫ్రైకి కాబట్టి తక్కువగానే వస్తుంది, కాబట్టి మీరు తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ తగ్గించుకున్న తర్వాత నేను కొంచెం తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచుకోండి, లేదంటే మాడిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే నేను కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ విధంగా మంచిగా కలుపుకొని ఈ తాలింపు అంతా కూడా మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇదేంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను యాడ్ చేసుకోవాలనుకున్నాను. నాకు ఆల్రెడీ నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో అది కొంచెం యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే టేస్ట్ అనేది దీనివల్ల కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఇష్టం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. సో అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆ మసాలా అంతా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఊరికే మాడిపోతుంది. కాసేపు అలా మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసుకోవాలి. మగ్గిన తర్వాత ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సో సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో వంకాయ ఫ్రై ఆల్మోస్ట్ అందరికీ ఈజీగానే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే అది సింపుల్గా అయిపోయేలాగా నేను ఆ రోజు ఇది ఫ్రై చేశాను. సో మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, చూడండి చక్కగా వంకాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా. ఈ టైంలో కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా మీ రుచికి సరిపడినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అనేది కారం అనేది నేను వేసుకున్నాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చూసుకోండి. అసలు అయినా వంకాయ ఫ్రై నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. సో అదిగోండి చక్కగా మగ్గిపోయింది. ఇంకేముంది, కూర అంతా రెడీ అయిపోయినట్లే. ఇంకా ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.